హాయ్ అండి. ఇది సండే రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి. అయితే నాకు పార్లర్ ఇలా ఓపెన్ చేయడమే ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చిన ఆవిడకి ఏంటంటే ఆవిడ ఫంక్షన్‌కి రెడీ అయ్యారంటండి. ఫంక్షన్‌కి రెడీ అయ్యారు. జుట్టు అనేది చాలా సన్నంగా పిలకలాగా కనిపిస్తుందని ఆవిడ చెప్పారు. అయితే ఆవిడకి స్ట్రైట్నింగ్ కావాలని అన్నారు. కానీ స్ట్రైట్నింగ్‌కేమో అంత టైం ఆవిడ దగ్గర లేదు. 1 అవర్ అయినా పడుతుందండి. చిన్న చిన్న పాయలుగా తీసి చేయాలి కదా అని అంటే, నార్మల్గా చేసేయడానికి అవుతుందా అని అడిగారు. అలాగ అవ్వదు, ప్రొఫెషనల్స్ అంటే ప్రొఫెషనల్స్లా చేయాలి కదండి, అలా అవ్వదండి అని చెప్పాను. అయితే అది కూడా చూసారా సన్నంగా ఎలా కనిపిస్తుందో, అలాంటి జుట్టుని నేను బ్లో డ్రైయర్ ద్వారానే కొంచెం బౌన్సీగా చేశానండి, చూడడానికి లుక్ బాగుండేలాగా. అలాగే ఈలోపు మా హస్బెండ్ నాకు బాక్స్ తెచ్చారు. అయితే ఆవిడ దానికేమో బ్లో డ్రైయర్ తోటి రోలర్ ఉంటుంది కదా, రోలర్ని బ్లో డ్రైయర్కి ఇచ్చేసి కొంచెం జుట్టునేమో బౌన్సీగా చేశాను, చూడడానికి బాగుండేలాగా. అలాగే ఆవిడ ఫంక్ని కూడా కొంచెం చేయమన్నారు, దాన్ని కూడా చేశాను. తర్వాత ఏంటంటే ఆవిడ కాజల్ ఒకటి పెట్టమన్నారండి. ఫస్ట్ నేను స్టార్టింగ్ ఆవిడకి పెట్టింది కాజలే. అయితే అటు నేను ఆ వర్క్ని చూసుకుంటూ ఈ వర్క్ని చూసుకుంటూ అలాగే లైవ్లు అంటే స్టార్టింగ్లో ఉన్నాం కదా, లైవ్లు చేసుకుంటూ బ్లౌజులు కట్ చేశానండి. అయితే ఎన్ని బ్లౌజులు ఉన్నాయో అన్ని బ్లౌజులు ఇంకా లైవ్లో మాట్లాడుకుంటూ ఇటుపక్క వర్కు అటుపక్క యూట్యూబ్ రెండింటిని మేనేజ్ చేసుకుంటూ మొత్తం బ్లౌజ్ పీసెస్ అన్నీ కట్ చేస్తానండి. అయితే నాకున్న అలవాటు ఏంటంటే బ్లౌజ్ పీసులు అలా కట్ చేసిన తర్వాత అలాగా ఒక మూట కడతానండి. ఏమో నాకు ఫస్ట్ నుంచి అలవాటు. నేను నేర్చుకున్నప్పుడు ఆవిడ చెప్పారు ఇలాగా ఉంచుకోవాలి అని, నేను అదే ఫాలో అవుతున్నాను. ఇలా అయితే నాకు ఆ జాకెట్ బ్లౌజ్ కట్ చేసిన ముక్కలన్నీ ఒకే దాంట్లో ఉంటాయి. లేకపోతే ఏ చిన్న ముక్క పోయినా కొంచెం ఇబ్బందే బ్లౌజ్ కుట్టినంత వరకు. అయితే నాకేంటంటే నిన్న లైవ్లు చేసుకుంటూ ఆ బ్లౌజులన్నీ కట్ చేస్తాను. నార్మల్గా అయితే కట్ చేయలేనండి, అన్నోటు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా నాకు ఎలాగా ఒక పక్క నా పని అయిపోతుంది, అలాగే ఇటు పక్క ఇది కూడా అవుతుంది కదా అనుకొని రెండు చేస్తాను. అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి ఖాళీ ఉండదండి. ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఎవరో ఒకరు షాప్కి వస్తూనే ఉంటారు. అది సండే మండే అని ఏమి ఉండదు. అంటే ఈ వరలక్ష్మి వ్రతం అయినంత వరకును ఫుల్ బిజీగా ఉంటాము. వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత కూడా టైలరింగ్ బిజీగా ఉంటుంది, కానీ బ్యూటీషియన్ ఏం అంతగా ఉండదు, కొంచెం తగ్గుతుంది. అయితే నేను ఇక్కడ అటు ఇటు అన్నీ మేనేజ్ చేసుకుంటానండి. ఇంట్లోనేమొచ్చి మార్నింగే వంట అవన్నీ చేస్తాను. చారు పెట్టాను, రైస్ పెట్టాను, సొంటం కూడా అంటారు కదా, చికెన్ కర్రీ చేశాను. అలాగే పిల్లలకి ఇడ్లీ చేశాను. నేను మట్టుగా సొంటం కోడి కూర వేసుకొని ఇడ్లీ తినేసి వస్తానండి. అయితే ఇక్కడ ఏంటంటే నేను 11 గంటలకు తిన్నాను కదా, మా హస్బెండ్ గారు ఫోన్ చేశారు నాకు, అన్నం తిన్నవా రావా అని. నేను చెప్పాను ఏంటి నేను బిజీగా ఉన్నాను రాను అని. నేను ఆకలిస్తే ఫోన్ చేస్తాను, నాకు బాక్స్ తెచ్చియండి అని. మా ఆయన ఏం చేశారంటే అప్పటి వరకు ఫుల్ వర్క్ చేశాను, 3:30 అయింది, కొంచెం ఆకలేసింది. నేను కొంచెమే చెప్పానండి, ఏమండి ఇడ్లీ ఉంటే ఇడ్లీ చికెన్ కొంచెం తెచ్చియండి, కొంచెమే తిండి అని చెప్పాను. ఆయన 2 పూటలకు సరిపోయేలా తెచ్చారు. నేనే తినలేక కక్కుకొని తినేసి కొంచెం పడిస్తాను. ఇంకా రాత్రికి అయితే తినలేకపోయానండి. ఎందుకంటే మా ఆయనవి చిన్న చేతులు కావు, ఏది పెట్టినా అలగబడతారు ఎక్కువ, ఎవరికైనా అంతే. ఇంకా నేను పడిస్తాను కదా, ఇంకా రాత్రి తినకూడదని డిసైడ్ అయిపోయాను. ఇంకా రాత్రి 10 వరకు ఫుల్గా వర్క్ చేసుకున్నానండి. శారీస్ ఏమొచ్చి ఒక 5 శారీస్ జిగ్జాగ్ చేశాను, ఫాల్స్లు వేసుకున్నాను. ఈ వర్క్ అయితే ఫినిష్ చేసేటప్పటికి నేను ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు 10 అయ్యిందండి. అయితే ఈ 10 లోపు నాకు బ్యూటీషియన్స్కి కస్టమర్స్ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. అంటే ఐబ్రోస్కి హెయిర్ కట్లు అవి తీసి నేను పెట్టలేదు, ఈసారి పెడతానులేండి. హెయిర్ కట్లు అవి తీయలేదు. కాకపోతే ఒక అమ్మాయికి ఫేస్కి కాదు, తనకి నెక్కి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మొత్తం బ్లాక్గా ట్యాన్లా పట్టేసింది. తనకి సిట్టింగ్స్ తీసుకోమని చెప్పాను. తను నిన్న టైం బుక్ చేసుకుందనమాట. అయితే తనకు చేశాను. ఆ వీడియో ఉంటుందిలేండి, లాస్ట్లో వస్తుంది, చూద్దురు. అయితే నేను ఆ ట్యాన్ పోవడానికి ఒక ప్యాక్లా ఉంటుందండి, అది వేసి ట్యాన్ ప్యాక్ అనేది వేసి ఒక
15 మినిట్స్ ఉంచి తర్వాత ఒక 10 మినిట్స్ మసాజ్ చేశాను ఫేస్కి, ఫ్రంట్ నెక్కి, బ్యాక్ నెక్కి. అది మా దగ్గర సపరేట్ కాస్ట్లు ఏమి ఉండవండి, మొత్తం అంతటికి ఒకటే కాస్ట్ తీసుకుంటాము. బ్యాక్ నెక్ వేస్తే ఒకలా కాస్ట్, ఫ్రంట్ నెక్ వేస్తే ఒకలా కాస్ట్, అలాగే ఏమి ఉండదు. అదే ఆ ఫేస్కి వేసిన దాంట్లోనే మేము మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం వేసేస్తాము కస్టమర్కి. అయితే ఇంకా అలా వర్క్ చేసుకుంటూ ఒక పక్క లైవ్లు చేసుకోవడం వల్ల మొత్తం బ్లౌజులన్నీ నేను కటింగ్ చేసేసానండి. నాకు అంత అంటే కటింగ్ చేసినా అంత ఇది అనిపించలేదు, వర్క్ స్ట్రైన్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఇట్లా లైవ్లు చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ చేశాను కదా, పెద్దగా పని బర్డెన్ ఏం అనిపించలేదు. ఇంకా అలా చేసుకొని ఉంటుండగా ఇటుపక్క ఇవన్నీ చేశాను. అయితే రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు మట్టుకు నాకు అస్సలు నిద్ర అనేది పట్టలేదండి. ఏమైందో తెలియదు, వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటో ఏమైందో అస్సలు తెలియదు. యాక్చువల్లీ ఎప్పుడు నేను ఇలా కళ్ళు మూసి పడుకోగానే నాకు నిద్ర వచ్చేస్తుంది, కానీ ఏమో అసలు నిద్ర అనేది రాలేదండి. రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు 10 అయ్యింది. ఆ తర్వాత ఇంట్లో నా ఏం పని లేదు, నాకు అన్నీ మార్నింగే చేసుకొని వస్తాను కదా వంట అవన్నీ. కానీ మరి ఏమైందో తెలియదు, నిద్ర అయితే పట్టలేదండి. ఇంకా అలాగా ఇంకా ఆ వర్క్లు ఈ వర్క్లు అన్నీ మ్యాక్సిమం నేను రాత్రి ఒక 5 శారీస్ అనేవి జిగ్జాగ్ చేశాను, ఫాల్స్లు అనేవి వేసేసానండి. యాక్చువల్లీ 7 శారీస్కి చేసేద్దాం అనుకున్నాను. అనుకునే టైంకి మళ్ళీ మా హస్బెండ్ అప్పుడు ఫోన్ చేసినప్పుడేమో రాను ఇవి ఫినిష్ చేసేస్తాను అని అనుకున్నాను. మళ్ళీ ఏమైందో తెలియదు, సడన్గా ఇంటికి వెళ్ళిపోతే బెస్ట్ అనిపించింది నాకు. మళ్ళీ అక్కడికి ఒక పావు గంటకి ఫోన్ చేశాను, ఏమండి వచ్చేయండి వచ్చేస్తాను అని. మా హస్బెండ్ బండి పట్టుకొని వచ్చి తీసుకొని వచ్చారు, ఇంకా వెళ్ళిపోయానండి. సండే రోజు అయితే ఫుల్ బిజీగా గడిచింది, ఎందుకంటే 2 వర్క్లు చేశాను కదా. టైలరింగ్, బ్యూటిషియన్ చేయడం వల్ల టైం అనేది తెలియలేదు. టైం ఎలాగైపోతుందో నిజంగా తెలియదండి ఈ సీజన్లో, ఎందుకంటే ఫుల్గా అంత వర్క్ ఉంటుంది. ఆ తర్వాత ఏమీ ఉండదు, ఈగలు తోలడం తప్ప. బట్టలు అయితే ఉంటాయి కానీ బ్యూటిషియన్ తగ్గిపోతుంది. ఏవో అలాగా అప్పుడప్పుడు ఐబ్రోస్కి అట్లకే వస్తారు. కానీ సీజన్ ఉంటే తినడానికి కూడా ఖాళీ ఉండదండి మా వర్క్. సీజన్ లేకపోతే ఇంకా 24 గంటలు ఈగలు తోలడం అంటాం కదా, అదే సిచ్యువేషన్లో ఉంటాము. అలా అవుతూ ఉంటుంది. బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అందుకే బిజినెస్ ఏంటంటే వచ్చినప్పుడు చేసుకోవాలి, వదలకూడదు. అది ఏ బిజినెస్ అవని వచ్చినప్పుడు మటుకు బిజినెస్ అనేదాన్ని వెనకనేది పెట్టకూడదండి. మనం ఫుల్గా బిజినెస్ మీదే ఫోకస్ పెట్టాలి. నేనైతే నా ఏ టైం అవని నేను బిజినెస్ బ్యూటిషియన్ అంటే ఏ టైం అవని చేస్తానండి. టైలరింగ్ అంటేనే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి 1-10 సార్లు ఆలోచించుకుంటాను. ఇదిగోండి అమ్మాయి బుక్ చేసుకుందని చెప్పాను కదా, ఆ అమ్మాయికి ఫేస్కి కాదు యాక్చువల్లీ ప్రాబ్లం, ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అనమాట. అదిగోండి దానికి మసాజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఫేస్కి అయితే మసాజ్ చేసానండి. మసాజ్ చేసిన తర్వాత తన ఫేస్ మీకు చూపించకూడదని ఆ ఫేస్కి చేసింది వీడియో తీయలేదు. ఆ బ్యాక్ నెక్దే చేస్తున్నాను ఆ అమ్మాయి సిట్టింగ్స్ తీసుకుంటుంది నా దగ్గర రెగ్యులర్గా, ఇంకా చేయించుకుంటుంది. ఇంకా అమ్మాయికి ఆ బ్యాక్ నెక్ క్లియర్ అయిపోతే ఇంకా చాలు. చాలా బ్లాక్గా ట్యాన్ అయితే చాలా ఎక్కువగా ఉందండి తనకి. ఓకే కాదండి, ఇలాగ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఫోన్లు. ఇప్పటికీ ఇది 3వ సారి ఆ వాయిస్ ఓవర్ అనేది నాది డిస్టర్బెన్స్ అవ్వడం. ఇంకా నా వల్ల కాదండి, ఎన్నిసార్లు ఇచ్చేస్తాను చెప్పండి. కస్టమర్స్ ఎవరో ఒకరు ఇది 3rd టైం డిస్టర్బ్ అవ్వడం పిచ్చి లెగిసిపోతుంది. ఆ ఓపికైనా ఉండాలా, అన్నిసార్లు ఏమరిసి చెప్పగలనండి. అలా ఉంది నా సిచ్యువేషను. ఇటువైపు ఏమో ఖాళీ ఉండదు, ఇంకా ఇందులోనేమో వచ్చి ఇంకా క్రీమ్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని ఫోన్లు వస్తూనే ఉంటాయి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంత డిస్టర్బెన్స్ అయ్యింది ఈరోజు నాకు. ఓకే, ఇంతవరకు చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.